వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. వాట్సాప్లో దొంగలు పడ్డారు. ఏపీకే ఫైల్స్ పంపి లూటీ చేస్తున్నారు. సామాన్యులనే కాదు, మంత్రులు, సీఎంఓ గ్రూపులు, సెలబ్రిటీల్లోనూ ఎంటర్ అయి కొల్లగొట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ అలజడి సృష్టిస్తున్నాయి. ఏపీకే ఫైల్స్తో సైబర్ దొంగలు ఎలా దోచుకుంటున్నారు, జనాలు ఎలా మోసపోతున్నారు. మీ వాట్సాప్కు లింకులు పంపిస్తారు, మీ ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అచ్చం మీరు మెసేజ్ చేసినట్టే మీ ఫోన్లోని వాట్సాప్ కాంటాక్ట్లు, గ్రూపుల్లో సందేశాలు వెళ్ళిపోతాయి. అమ్మకు ఆరోగ్యం బాలేదు, నాన్నకు హార్ట్ ఆపరేషన్, హెల్ప్ చేయండి ప్లీజ్ అంటూ బంధువులు, స్నేహితులకు వాట్సాప్లు వెళ్తాయి. అందరూ మీకు ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తారు. మీ అకౌంట్లోకి చేరిన ఈ డబ్బు అంతా క్షణాల్లో దోచేస్తారు. సండే ఒక్కరోజే కొన్ని లక్షల వాట్సాప్ గ్రూపులు డబ్బులు పోగొట్టుకుని గొల్లుమన్నాయి. మీ ఫోనే మీ శత్రువుగా మారింది. లింక్ పై టచ్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖల్లాస్. అకౌంట్ అప్డేట్ లింక్ తెరిస్తే సర్వం డెబిట్. ఎస్బీఐ కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా స్ట్రాటజీ. ఏపీకే ఫైల్స్తో కోట్లాది రూపాయల లూటీ. మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్. సైబర్ కేటుగాళ్ల నుంచి రక్షణ ఎలా? స్మార్ట్ ఫోనే ప్రపంచమన్నంతగా బతుకుతున్న జనాలపై అదే స్మార్ట్ ఫోన్తో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కొత్త ఎత్తుగడలతో బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, ఆధార్ అప్డేషన్, బ్యాంకు కేవైసీ మస్ట్ లేదంటే బ్లాక్ అంటూ ఎస్ఎంఎస్లు పంపిన హ్యాకర్లు ఇప్పుడు వాట్సాప్ల ద్వారా కొత్త పన్నాగాలు వేస్తున్నారు. 2-3 రోజులుగా ఆర్బీఐ పేరుతోనో ఎస్బీఐ పేరుతోనో వాట్సాప్ గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపుతున్న హ్యాకర్లు ఆదివారం ఒక్కరోజే లక్షలాది వాట్సాప్ గ్రూపులకు లింకులను సెండ్ చేశారు. వేలాది ఖాతాలను కొల్లగొట్టేశారు. ఎంతుంటే అంతా ఊడ్చిపడేశారు. బాధితుల్లో సామాన్యులే కాదు, మంత్రులు, జర్నలిస్టులు ఉన్నారు. మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లో హ్యాకర్లు దండయాత్ర రేంజ్లో వేటాడారు. దీంతో మొన్నటి వరకు సామాన్య జనాల్లో రేగిన అలజడి అధికార యంత్రాంగంలోనూ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈసారి సైబరాసురులు కొత్త ఎత్తుగడ వేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు దినం కావడంతో ఒక్కసారిగా వాట్సాప్ గ్రూపుల్లో జొరబడ్డారు. హాలిడే కాబట్టి బ్యాంకు ఖాతాలు లూటీ అయినా బ్యాంకులకు జనాలు వెళ్లలేరు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. ఇదే అవకాశంగా మలుచుకున్న సైబర్ దొంగలు వాట్సాప్ గ్రూపులకు ఏపీకే ఫైల్స్ భారీగా పంపారు. మీ ఆధార్ నంబర్ ఈ రోజు అర్ధరాత్రిలోపు అప్డేట్ చేసుకోవాలని భయపెట్టేలా మోసపూరిత మెసేజ్లు పంపారు. లేదంటే మీ బ్యాంక్ ఖాతా క్లోజ్ అవుతుందని టెన్షన్ పెట్టారు. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని వార్నింగ్లు ఇచ్చారు. అక్కడితో ఆగని హ్యాకర్లు వేలాది వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి వాటి అడ్మిన్లను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆయా వాట్సాప్ గ్రూపుల డీపీని ఎస్బీఐ చిహ్నం కింద మార్చేశారు. జర్నలిస్టులు, మంత్రులు, ఆఖరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం జొరబడిన సైబర్ కేటుగాళ్లు అదే సమయంలో ఒక్కసారిగా భారీగా దోచుకునేందుకు మరో ప్లాన్ వేశారు. సండే రోజు ఒకతనికి వాట్సాప్ సందేశం పంపారు. ఏపీకే ఫైల్ అని చూడకుండా తొందరపాటులో ఆ లింకును అతను ఓపెన్ చేశాడు. దీంతో అతని ఫోన్లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్ ఎంటర్ అయి అలజడి రేపారు. అన్ని వాట్సాప్ గ్రూపుల వాట్సాప్ నంబర్లకి ఏపీకే ఫైల్స్ పంపారు. తెలిసిన వ్యక్తి పేరుతోనూ లింకులు రావడం, నమ్మకమైన వ్యక్తి కావడంతో వెంటనే ఏపీకే ఫైల్ను తెరిచారు. వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అయిపోయాయి. టకాటకా బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు డెబిట్ అయిపోతుండటంతో వేలాది మంది సైబర్ క్రైమ్ విభాగానికి కంప్లైంట్స్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ తమకు వచ్చిన మెసేజెస్ నిజమేనని నమ్మి వాట్సాప్ కు వచ్చిన లింకులను ఓపెన్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద వచ్చిన ఏపీకే ఫైల్ను అనుకోకుండా టచ్ చేయడంతో ఆ ఫోన్లోని ఓటీపీలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్లు హ్యాకర్లకు తెలిసిపోయాయి. మరికొందరి ఫోన్లు స్క్రీన్ రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది. దీంతో ఈజీగా యూపీఐ పేమెంట్ యాప్స్ కు లాగిన్ అయిపోయారు. వెంటనే బ్యాంక్ అకౌంట్లను ఒకరి ఫోన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని అతని పేరుతోని అతని కాంటాక్ట్ వాట్సాప్లకు మెసేజ్లు పంపారు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని వెంటనే ఆర్థిక సాయం చేయాలని వాట్సాప్ చేశారు. దీంతో నిజమే అనుకున్న వారంతా అతని అకౌంట్కు డబ్బులు పంపారు. దీంతో అకౌంట్లో పోగైన డబ్బంతా ఊడ్చేశారు. అతని బ్యాంకు ఖాతా నుంచి దాదాపు 12 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. మీ ఖాతాలో ఇతరుల ద్వారా డబ్బు వేయించి కొల్లగొట్టడం కొత్త ఎత్తుగడగా సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆ ఓటీజీ పెంటర్స్తో కూడా అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఇలా చాలా హార్డ్వేర్ లెవెల్ అటాక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఎప్పుడైతే ఐఓటీ వచ్చిందో అప్పటి నుంచి టెక్నాలజీ పెరిగింది, క్లౌడ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆటోమేటిక్ అటాక్స్ కూడా పెరుగుతాయి. సో ఈ అవేర్నెస్ అనేది ఇస్తున్నాము, కానీ స్టిల్ కొత్త టెక్నిక్స్ వచ్చినప్పుడు అవగాహన ఉండదు కాబట్టి అవుతున్నాయి. ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే అవగాహన వచ్చినా కూడా మనం అవేర్నెస్ ఇచ్చినా కూడా నా దగ్గర ఏముందిలే తీసుకోవడానికి, నా బ్యాంక్ అకౌంట్లో ఏముందిలే అని అనుకుంటారు కదా. వాళ్ళకి కావాల్సింది బ్యాంక్ అకౌంట్ కాదు. ఫస్ట్ థింగ్ మన డేటా ఉంటే దే విల్ స్టార్ట్ డూయింగ్ బ్లాక్మెయిలింగ్.
12 లక్షలు తమ అకౌంట్ నుంచి డెబిట్ కావడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితుడికి మరో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆదివారం కాబట్టి సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఏమీ చెయ్యలేమని చేతులెత్తేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో బాధితుడికి అర్థం కాలేదు. ఇది ఒక్కరి బాధే కాదు. ఆదివారం ఒక్కరోజే కొన్ని లక్షల మంది బాధితులయ్యారు. చివరికి మంత్రులు సైతం హడలిపోయారు. సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లో కలకలం రేగింది. ఎప్పటికప్పుడు మారుతున్న సైబర్ కేటుగాళ్ల వ్యూహాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీకి ఫైల్స్ అంటే ఏంటి? సైబర్ నేరగాళ్లకు ఇవెలా ఆయుధాలవుతున్నాయి? జనాలు ఎలా మోసపోతున్నారు? ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అని అర్థం. ఇవి ఆండ్రాయిడ్ యాప్ల ఇన్స్టాలేషన్ కోసం ఉపయోగపడతాయి. ఒక యాప్ పనిచేయడానికి అవసరమైన కోడ్, వనరులు, ఆస్తులు, ఇతర అవసరమైన అంశాలన్నిటినీ కలిగి ఉన్న ఒక ప్యాకేజీ లాంటిది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్లు ఏపీకే ఫైల్ లాంటివే. కొన్నిసార్లు యాప్లు ఒక ప్రాంతంలో లేదా ప్లే స్టోర్లో అందుబాటులో ఉండవు. అలాంటి యాప్లను మాన్యువల్గా ఇన్స్టాల్ చేయడానికి ఏపీకే ఫైళ్లు యూజర్లకు ఉపయోగపడతాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా బయట నుంచి యాప్లను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏపీకే అనే ఫైల్ ఫార్మాట్ తారసపడుతుంది. చాలా మంది యూజర్లు ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయడానికి లేదా ఇన్స్టాల్ చేయడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఇది హ్యాకింగ్కు లేదా బ్యాంకు ఖాతా మోసాలకు దారితీయవచ్చని భయపడుతుంటారు. అయినా తెలుసో తెలియకో పొరపాటుగానో ఓపెన్ చేస్తుంటారు. చివరికి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యేసరికి ఈ ఏపీకే ఫైల్స్ సైబర్ నేరగాళ్ల పనేనని చివరికి లబోదిబోమంటారు. 2 రోజులుగా జనాలు, మంత్రులు, సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లో విచ్చలవిడిగా వచ్చి పడుతున్న ఏపీకే ఫైల్స్ ఇలాంటివే. వాటికి మన డేటా బయటకు వెళ్తుంది. దాంతోపాటు అటాక్స్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఫిషింగ్ అటాక్స్ అంటాం దీన్ని. కొన్నిసార్లు ఫిషింగ్ అటాక్స్ లాగా కూడా చేస్తారు. ఎలా అంటే ఫేక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పేజ్ క్రియేట్ చేసేసి పంపిస్తారు. పంపించినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో అక్కడ వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ క్యాప్చర్ అయిపోతాయి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫోన్ కూడా యాక్సెస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మెలీషియస్ ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు లైక్ ఆన్లైన్ ఎస్బీఐ యోనో యాప్ అని, లేదంటే డిఫరెంట్ వస్తున్నాయి. ఈవెన్ మన గవర్నమెంట్కి సంబంధించిన పీఎం కిసాన్ యోజనకి సంబంధించిన ఫేక్ అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ఏపీకే ఫైల్స్ అందులో ఇన్స్టాల్ చేసి సో దీని ద్వారా మీరు కేవైసీ రిజిస్టర్ చేసుకోండి, సో మీకు అప్డేట్ అవుతుంది అని చెప్తారు. ఎప్పుడైతే మీరు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తారో ఫోన్ అంతా కూడా హ్యాకర్ కంట్రోల్కి వెళ్ళే ఛాన్స్. ఏపీకే ఫైల్స్ పై ఇప్పటికే జనాల్లో చాలా అవేర్నెస్ ఉంది. అందుకే సైబర్ దొంగలు పంథా మార్చారు. బ్యాంకుల పేరుతో బురుడి కొట్టించే టెక్నిక్స్ ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఎస్బీఐ పేరుతో వస్తున్న ఏపీకే ఫైల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే ఫోన్లోని ఓటీపీ, ఎస్ఎంఎస్, యూపీఐ పిన్ మొత్తం హ్యాకర్లకు వెళ్లిపోతాయి. 10 నిమిషాల్లో అకౌంట్ ఖల్లాస్ అవుతోంది. అయితే ఎస్బీఐ నిపుణులు మాత్రం తమ బ్యాంక్ ఎప్పుడు వాట్సాప్ ద్వారా కేవైసీ అప్డేషన్ అడగదని చెబుతున్నారు. ఏపీకే ఫైల్ పంపదని, ఆధార్ అప్డేట్ కోసం లింకులు పంపదని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన ఏపీకే ఫైళ్ల వల్ల పొరపాటున మోసపూరిత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేయాలి. సెట్టింగ్స్ ద్వారా యాప్స్ లోకి వెళ్లి మాల్వేర్ యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలి. కానీ ఒక్కోసారి మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ చేయడం సాధ్యం కాదు. ఎటువంటి సందర్భంలో మొబైల్ ఫోన్ను సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి మాల్వేర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాంటీవైరస్ యాప్తో ఫోన్ని పూర్తిగా స్కాన్ చేయాలి. బ్యాంకింగ్ యాప్లు, సోషల్ మీడియా అకౌంట్ల పాస్వర్డ్లు మార్చేయాలి. ఈమెయిల్ అకౌంట్ల పాస్వర్డ్లు కూడా మార్చేయాలి. మెసేజ్లు, కాల్ లాగ్లో బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను నిశితంగా పరిశీలించాలి. అనుమానాస్పద లావాదేవీలు ఏవైనా జరిగాయా అని చూడాలి. అలాగే సందేహంగా ఉండే మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించాలి. మోసం జరిగినట్టుగా గుర్తిస్తే వెంటనే బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయాలి. 1930కి ఫోన్ చేసి సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు చేయాలి. అనుమానాస్పదంగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అప్పటికే మోసం జరిగినట్టు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలి. 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలంటున్నారు నిపుణులు. ఏపీకే ఫైల్ మాత్రమే కాదు, రకరకాల మార్గాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో అన్నౌన్ కాల్ వస్తోంది, ఎత్తగానే ముంబై, ఢిల్లీ పోలీసులమంటారు. మీకు కేసులతో సంబంధాలు ఉన్నాయని భయపడతారు. డిజిటల్ అరెస్ట్ అంటూ కంగారు పడేలా చేస్తారు. చివరికి చెప్పినట్టు చేస్తే వదిలేస్తామంటారు. ముందు లక్షల్లో డిమాండ్ చేస్తారు. లేవు అంటే వేలల్లో అడుగుతారు. ఫలానా అకౌంట్లో వెయ్యాలి లేదా నంబర్కి జీపే లేదా ఫోన్పే చెయ్యమంటారు. ఇలా భయపడి రోజు ఎంతో మంది నిలువు దోపిడీ అవుతున్నారు. ట్రేడింగ్లలో లాభాలు ఇస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేసేది మరొకటి.
కొందరు అత్యాశకు పోయి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరు సైబర్ నేరగాళ్లు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 11 కోట్లు కొట్టేశారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అదే స్మార్ట్ ఫోన్తో బోల్తా కొట్టించడంలో ఎప్పటికప్పుడు 2 ఆకులు ఎక్కువే చదివేస్తున్నారు. మీ ఐపీ అడ్రస్తో ఏం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారో మాకన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నంబర్, ఈమెయిల్ చిరునామాకు హెచ్చరికలు వస్తాయి. వీటిని చూడగానే హడలెత్తిపోతారు. దీన్ని ఆసరాగా తీసుకొని నయా పందాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ మధ్య సికింద్రాబాద్ కి చెందిన రిటైర్డ్ డాక్టర్ కు సిబిఐ అధికారులమంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఆమె భయపడిందే. కేసు కావద్దు అంటే ₹1 కోటి ఇవ్వాలని నమ్మించి దోచేశారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై బాధితురాలని ప్రశ్నించగా అటు నుంచి ఫోన్ చేసిందే పోలీసులమని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలి అంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చారు. విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. తమ ఆధార్, పాన్ కార్డు, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటిగా చెప్పేసరికి కాల్ చేసిన వ్యక్తి పోలీస్ అనుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లలో ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డ్, ఓఎల్ఎక్స్ లో అన్ని వర్గాల వారు బాధితులు ఉంటున్నారు. పార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలతో చదువుకున్న వారే ఎక్కువగా బాధితులు ఉంటున్నారు. వీరికి చట్టం గురించి తెలియడం, ముంబై, ఢిల్లీ నుంచి పోలీసులమంటూ చెప్పడంతో పాటు వీడియోలో పోలీస్ డ్రెస్లోనే కనిపిస్తారు. సిబిఐ, సుప్రీంకోర్టుల నుంచి వచ్చిన లేఖలు, అరెస్ట్ వారెంట్లు, సుప్రీంకోర్టు అనుమతికి ఆదేశాలంటూ ఆయా డాక్యుమెంట్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా బాధితులకు పంపిస్తుంటారు. అందులో బాధితుడి పేరు ఉండటంతో అది నిజమేనని గుడ్డిగా నమ్మేస్తుంటారు. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసం. పోలీసులు, ఈడీ, సిబిఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆన్లైన్ బ్యాంకింగ్తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుంచి డబ్బులు దోపిడీ చేస్తారు. మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు, కోట్లలో డబ్బులు దండుకుంటారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదని పోలీసు అధికారులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయినా వీటి బారిన పడి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. స్మార్ట్ ఫోనే ప్రపంచమైంది. ఇప్పుడు ఆ ఫోనే శత్రువైంది. ఫోన్ పేలు, గూగుల్ పేలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, షాపింగ్, ఇలా స్మార్ట్ ఫోన్లో సర్వం సాగుతున్న కాలంలో అదే సైబర్ కేటుగాళ్ల అస్త్రమైంది. ఇప్పుడు ఏఐతోనూ కొత్త తరహా మోసాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీతో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తుండటంతో వారు నయా తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేకించి వారు ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేయమని లేదా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించాలని హెచ్చరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఒక్క ఏడాదిలో 11 లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. దేశంలో సైబర్ నేరాల కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ 2024 సెప్టెంబర్ వరకు 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లుగా గుర్తించారు. దీని ఆధారంగా భారత్లో సెకన్కు 5 సైబర్ దాడులు జరుగుతున్నాయి. 2022లో 10,29,000 సైబర్ మోసాలు 2024 వచ్చేసరికి ఏకంగా 22,68,000 కేసులకు చేరాయి. గతేడాది ఏకంగా 22,845 కోట్ల సొమ్మును బాధితులు పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని 10% కూడా లేవు. ఇక సైబర్ బాధిత రాష్ట్రాల్లో దేశంలోనే టాప్లో ఉంది తెలంగాణ. గతేడాది తెలంగాణలో 18,236 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 340 మంది బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాల్లో అత్యధికంగా షేర్ మార్కెట్ మోసాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్ సర్వీసులు, క్రెడిట్ కార్డు మోసాలు నమోదయ్యాయి. ఏపీకే ఫైల్స్ తో బ్యాంకులను లూటీ చేయడం ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ సైబర్ ఆర్థిక నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు ఏకంగా 57% ఎగబాకాయి. అటు ఏపీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అని ఆశ చూపిస్తూ మరోవైపు ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో రోజుకు ఎంతో మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పోలీసులమంటూ సైబర్ ఫ్రాడ్స్టర్లు జనాన్ని మోసం చేస్తున్నారు. కొందరు భాష అర్థం కాక కాల్స్ కట్ చేస్తుంటే ఇంకొందరు సైబర్ దొంగలను ఓ రేంజ్ లో వాయిస్తున్నారు. మరికొందరైతే కేసులు అనేసరికి భయపడి బోల్తా పడుతున్నారు. ఇలాంటి వారినే డిజిటల్ అరెస్ట్ పేరుతో తెగ దోచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ఇక కొత్తగా వచ్చిన ఏఐని కూడా సైబర్ మోసగాళ్లు దోపిడీకి ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రెట్ అనే సంస్థ నివేదిక అంచనా వేసింది.
హెల్త్ కేర్, టూరిజం, ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ యాప్లు, దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో పాటు వ్యక్తులకు సంబంధించిన ఆన్లైన్ డేటాను హ్యాక్టివిస్టులు దొంగలిస్తారు. అలా బ్లాక్ చేసిన డేటాను తిరిగి అప్పగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. దీన్నే ర్యాన్సమ్ వేర్ గా పరిగణిస్తారు. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ తో వాట్సాప్లపై రెచ్చిపోతున్నారు. ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా జొరబడుతున్నారు. ఒక వ్యక్తి ఫోన్ హ్యాక్ చేసి అతని ఫోన్లోని వాట్సాప్ గ్రూపులు, కాంటాక్ట్లను ఆర్థిక సాయం కోరి వారందరి డబ్బులు అతని అకౌంట్లోకి వచ్చాక మొత్తం లాగేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అందుకే స్పామ్ కాల్స్, లింకులు, ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, ఆడియో, వీడియో కాల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మన స్మార్ట్ ఫోన్తో మనమే బాధితులుగా మారుతున్నామని, అత్యంత అప్రమత్తంగా ఉండటమే రక్షణ అని చెబుతున్నారు.